వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి వెళ్లిపోయారని మండిపడ్డారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో మెగా జాబ్ మేళా జరిగింది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు మంత్రి. యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఒక్కరోజే చాంబర్స్ కాలేజీ నుంచి ఈ యొక్క జాబ్ మేళాలో మరి దగ్గర 540 మందికి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కింద మరి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి విధంగా అంటే సెలెక్ట్ అయ్యేటువంటి విధంగా ఈరోజు ఈ జాబ్ మేళా జరిగింది అని అంటే మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ చాంబర్స్ కాలేజీ పనిచేస్తుంది అనేది ఈరోజు ఈ యొక్క జాబ్ మేళే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు యువకులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి పనిచేస్తూ అందులో భాగంగా 16,000 టీచర్ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో జాబ్